రీసెంట్గా అక్కినేని ఇంట పెళ్లి బాజాలు మోగిన సంగతి తెలిసిందే. అయితే అక్కినేని నాగ చైతన్య శోభితా ధూళిపాల వివాహం ఈ నెల 4వ తేదీన ఘనంగా జరిగిన విషయం మనందరికీ తెలిసిందే. ఎంతో ఆడంబరంగా కాకుండా నిరాడంబరంగా జరిగిన ఈ వివాహానికి పలువురు సినీ ప్రముఖులు హాజరై కొత్త జంటను ఆశీర్వదించిన విషయం కూడా సోషల్ మీడియాలో మనం చూసాం. అక్కినేని ఫ్యామిలీతో పాటు దగ్గుబాటి ఫ్యామిలీ కూడా వీరి పెళ్లిలో కనిపించి మనందరికీ కనువిందు చేశారు. అయితే 2 రోజుల కిందే ముంబైలో వీరి యొక్క వివాహ రిసెప్షన్ అనేది గ్రాండ్ గా నిర్వహించారు. అయితే నాగ చైతన్య ప్రస్తుతం తండేల్ మూవీలో బిజీగా ఉన్నారు. అంతేకాకుండా వీరిద్దరి వివాహం గురించి ఓ వార్త ఇప్పుడు వైరల్ అవుతోంది. ఇందులో నిజాలు ఏంటో తెలియాల్సి ఉంది, కానీ వార్త మాత్రం విపరీతంగా వైరల్ అవుతోంది. అదేంటంటే వీరిద్దరి వివాహం ఒక అగ్రిమెంట్ ప్రకారం జరిగింది అని సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. వీరి వివాహ సమయంలో నాగార్జున గారు వీరితో ఒక అగ్రిమెంట్ రాయించుకున్నట్టు సమాచారం. ముఖ్యంగా శోభితతో ఈ అగ్రిమెంట్ పై సంతకాలు తీసుకున్నారని సమాచారం. భవిష్యత్తులో ఏవైనా కారణాలతో వీరిద్దరూ విడిపోవలసి వస్తే ఆస్తిలో సగం వాటా తనకు భరణం కింద ఇవ్వడం కుదరదని నాగార్జున గారు ముందుగానే ఈ అగ్రిమెంట్ చేయించుకున్నారని వార్తలు వస్తున్నాయి. వీరిద్దరూ సంతోషంగా ఎప్పటికీ ఉండాలని కోరుకుంటున్నాము, కానీ ఏవైనా కారణాలతో విడిపోవలసి వస్తే నాగేశ్వరరావు గారు సంపాదించిన ఆస్తి కానీ అలాగే తాను సంపాదించిన అంటే నాగార్జున గారు సంపాదించిన ఆస్తిలో మాత్రం ఏమాత్రం వాటా ఇవ్వడం కుదరదని, నాగ చైతన్య సంపాదించిన ఆస్తిలో మాత్రమే భరణం కింద ఎంత చెల్లించాల్సి ఉంటుందో అది మాత్రమే తనకు వస్తుందని ఒక అగ్రిమెంట్ చేయించి సంతకాలు కూడా తీసుకున్నారని తెలుస్తోంది. అయితే ఈ విషయంలో నిజం ఎంతవరకు ఉందో తెలియాలి అంటే అక్కినేని ఫ్యామిలీ నోరు విప్పితే తప్ప తెలియదు. కానీ దీంతో కొంతమంది నాగార్జున గారు చేసిన పనిని సమర్థిస్తున్నారు. ఎందుకంటే ఈ మధ్య కాలంలో సెలబ్రిటీలు విడిపోవడం, ఆస్తులు రాయించుకోవడం ఇవన్నీ నాగార్జున గారు చూస్తూనే ఉన్నారు. అంతేకాకుండా మనందరం కూడా చూస్తున్నాం. కాబట్టి నాగార్జున గారు ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఆయన చేసింది మంచిదే అని, ఆయన మంచి అభిప్రాయాన్ని తీసుకున్నారని అంటున్నారు. ఇక నాగ చైతన్య సమంత విడిపోయిన విషయం మనందరికీ తెలుసు. భరణం కింద ₹1,00,000 తీసుకుందని కూడా టాక్. అందుకే ముందస్తు జాగ్రత్తగా నాగార్జున గారు ఈ నిర్ణయం తీసుకున్నట్టు కొంతమంది నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఏది ఏమైనా ఈ విషయంలో నాగార్జున గారు ముందస్తు జాగ్రత్త చేసి చాలా మంచి నిర్ణయం తీసుకున్నారని పలువురు కొనియాడుతున్నారు. మరి దీనిపై మీరేమంటారో మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి అందులో ఆల్ అప్డేట్స్ సెలెక్ట్ చేసుకోవడం ద్వారా మేము చేసే ప్రతి వీడియో అప్డేట్స్ మీ మొబైల్కి ముందుగా నోటిఫికేషన్గా అందుతుంది. మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.